ఇక్కడికి వచ్చాను తీసుకున్నా మీరు కొద్దిగా జరిగితే బాగుంటుంది. ఓకే సార్ ఓకే ఇట్లా తిరిగినా చిన్న తిరిగినా Place will create lab for Unilab Foundation and Peaceful Change. ఓకే నేను రేపలు శంకరపల్లి. నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాళే యాదయ్య గారికి చాలా థ్యాంక్ యూ. మా మాటని మన్నించి ఈ గవర్నమెంట్ స్కూల్కి వచ్చి మా ఇనిషియేటివ్స్ని ప్రారంభించినందుకు. ఈరోజు ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూమ్తో పాటు ఫ్లో ఫార్వర్డ్ అనే ఒక ప్రోగ్రామ్ తోటి ఆడవాళ్ళకి ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి నేర్పిస్తూ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటూ అండ్ వాళ్ళకి ఫ్రీ రీయూజబుల్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. మిడ్ డే లంచ్ అనే గవర్నమెంట్ ఆల్రెడీ ఫుడ్ ఇస్తుంది, కానీ ఆ ఫుడ్ తినేదానికి వాళ్ళకి ప్లేట్లు గ్లాసులు అని చాలా రకరకాల ఐటమ్స్తో పాటు వేణీరావు ఫౌండేషన్ ద్వారా రత్న గారితో ఈ స్కూల్కి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ యాదయ్య గారు ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి. మేడం, తెలంగాణలో ఎన్ని స్కూల్స్ అనుకున్నది? మేము తెలంగాణలో అబౌట్ 260 స్కూల్స్ ఉన్నాయండి. చూసారా, 325, ఎందుకంటే ఈ ఇయర్ కౌంట్ చేయలేదు నేను. 325 స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, కానీ 1000 స్కూల్స్ పైన మేము వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అండ్ ఒకటి స్మార్ట్ క్లాస్ రూమ్స్లో టీవీ ఒకటే ఇచ్చేయడం కాకుండా మేము ఒక కంప్లీట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తామన్నమాట. ఆ క్లాస్ రూమ్లో లో లయింగ్ టేబుల్స్, చైర్స్, కరికులం, వాల్స్ అండ్ పెయింట్ చేసి ఆ రూమ్లో పుస్తకాలు ఇచ్చి, స్మార్ట్ టీవీ ఇచ్చి, ఆ టీవీలో కరికులం ఇచ్చి ఆ కరికులంని ఎలా నేర్పించాలి అని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తూ బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అసెస్మెంట్ చేస్తూ మేము ఒక స్కూల్కి వస్తే పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారు, మేము నేర్పిస్తుంటే ఏ లెవెల్లో ఉన్నారు, మధ్యలో మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అంటే ఎలా జరుగుతుంది అన్న ఒక కన్సెన్సస్ కూడా ఉంది మా దగ్గర. ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తే అది ఎలా గ్రాఫ్లో ఎలా వెళ్తుంది అని చూడటం ముఖ్యం కాబట్టి. అండ్ చాలా గర్వంగా చెప్పగలుగుతాను దట్ మేము ప్రతి స్కూల్లో ఎక్కడ స్టార్ట్ చేసినా బేస్ లైన్ నుంచి మేము ఎండ్ లైన్కి వచ్చేసరికి పిల్లల దగ్గర యావరేజ్ 60 to 70% ఇంప్రూవ్మెంట్ ఉంది. కొన్ని స్కూల్స్లో 30% ఉండేది, కానీ మేము వెళ్ళాక 60 to 70% వరకు తీసుకురాగలిగాం. మా ధ్యేయం వాళ్ళందరికీ కూడా 90% వరకు రావాలి అండ్ ఒక ప్లే ద్వారా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి ఎడ్యుకేషన్, చదువు అనేది ఉద్దేశం అన్నమాట. గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యే అవకాశం లేదండి, గవర్నమెంట్ కోసం మేము చేస్తున్నాం. ప్రైవేట్ సెక్టర్ నుంచి ఇలా మేము సపోర్ట్ తీసుకుంటూ ఉంటాం అంతే. మేము మెయిన్గా వర్క్ చేసేది డిఈఓస్ తోటి, కలెక్టర్స్ తోటి, అక్కడున్న పర్మిషన్స్ అవన్నీ తీసుకొని అండ్ హెడ్ మాస్టర్స్ తోటి ఏ స్కూల్లో టీచర్లు బాగా నేర్పిస్తున్నారని మేము మా సర్వే చేసుకుంటాం. ఊరికి తీసుకెళ్ళి ఒక టీవీ ఇచ్చేస్తే అది ఉపయోగించకపోతే ఇంక దానికి వేస్ట్ అయిపోతుంది. అందుకని ఎక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, ఆ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండడంతో పాటు ఏ టీచర్ కమిటెడ్గా ఉన్నారు అని మేము వచ్చి మా పని చేసి వెళ్ళిపోతాం. కానీ అది కంటిన్యూస్గా జరుగుతుందా లేదా అని స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్స్, టీచర్సే చూసుకోవాలి. మా ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేసినా ఆ కంటిన్యూ ఉండడానికి అక్కడున్న టీచర్సే. అండ్ మీరు నమ్మరు, ఒక్కొక్క స్కూల్లో నేను కానీ కథలు చెప్తే అండి, టీచర్లు ఒక కారు కానీ ఉంటే
ఊర్లో ఏంటి యాదాద్రి డిస్ట్రిక్ట్లో అవి ప్రతి ఇంట్లో ఆగి పిల్లల్ని ఎక్కించుకొని వస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. యాదాద్రి డిస్ట్రిక్ట్ ఒక డిస్ట్రిక్ట్లోనే 900 గవర్నమెంట్ స్కూళ్ళు పైన ఉన్నాయి. సో ఎలాగ అందరినీ దగ్గరికి తీసుకురావాలనేది ఉద్దేశం. గట్టు మండలి తీసుకున్నాం మేము ఈ సంవత్సరం కూడా. గట్టు మండలిలో ఏమన్నారంటే ఏషియాలోనే అతి తక్కువైన చదువు కన్సెన్సస్, అది మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని అక్కడ స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కాటన్ ఫార్మర్స్ కాబట్టి అది చేస్తూ నెక్స్ట్ 3 yearsలో ఆ ట్రజెక్టరీ కూడా మారుస్తామని టీచ్ ఫర్ చేంజ్ శపథం తీసుకుంది. సో చేంజ్ ట్రస్ట్ ద్వారా జన్వాడలో ఎంచుకున్నందుకు మొట్టమొదట మంచు లక్ష్మి గారికి, రత్నారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి, రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఎక్కడైతే అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొన్ని మిగిలిపోయినటువంటి చిన్న చిన్న పనులు ఏదైనా అవి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కొరకు కావచ్చు, ఇంకా వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ ఈ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అయిపోయిందా? ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం MU garu sir. Next. సభ్యులు కాళే యాదయ్య గారికి, మరి నాటి కార్యక్రమ స్ఫూర్తి ప్రదాత లక్ష్మీ మంచు మేడం గారు, మరి వారితో పాటు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, మరి వేదిక పైన ఉన్నటువంటి గౌరవ మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి శంకర్పల్లి గారికి, మరి ఈనాటి ఈ జన్వాడ మిర్జాగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని పేరెంట్స్కు, విద్యార్థులకు మన కార్యక్రమాన్ని పతాక చేర్చుకున్న ఉంచే దిశలో పనిచేస్తున్నటువంటి గౌరవ పత్రికా మిత్రులకు అందరికీ సమావేశ ప్రాంగణంలో ఆసీనులైన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరి సమాజం లోపల ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా మానవ సేవయే మాధవ సేవ అన్న రీతిగా దానికి సార్థకమయ్యేటట్టుగా జన్వాడ విద్యార్థులకు ఒక డిజిటల్ క్లాస్ రూమ్తో పాటు విద్యార్థులకు అవసరమయ్యే ప్లేట్స్, గ్లాస్, తర్వాత స్టేషనరీ కూడా ఇవ్వడానికి వారు సేవా దృక్పథంతో ముందుకు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ, జన్వాడ గ్రామంలో బీద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి హై స్కూల్లో 450 మంది, ప్రైమరీ స్కూల్లో 300 కాబట్టి వారందరికీ మంచి పర్ఫార్మెన్స్ తోటి, డిసిప్లిన్తో కూడినటువంటి విద్యా వికాసం కోసం మనం అందరం కూడా పనిచేస్తూ మంచి రిజల్ట్ కోసం, మంచి పర్ఫార్మెన్స్ కోసం రాబోయే భవిష్యత్తు లోపల మంచి అవకాశాలు విద్యార్థులకు వచ్చే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, మరి గౌరవ ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా మన చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం లోపల సమిష్టిగా పనిచేస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కూడా ప్రతి కార్యక్రమానికి కూడా రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ, మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా కార్యక్రమానికి రావడం అది కూడా మనం అదృష్టంగా భావిస్తూ, మరి రాబోయే భవిష్యత్తు లోపల జన్వాడ విద్యార్థులు శంకర్పల్లి మండలంలోనే కాకుండా రంగారెడ్డి జిల్లా లోపల తెలంగాణ రాష్ట్రంలో మంచి రిజల్ట్ కోసం, మంచి పర్ఫార్మెన్స్ కోసం ఉపాధ్యాయులు మంచి ఒక డిసిప్లిన్ తోటి విద్యాభ్యాసంలో అందించి మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో మనమందరం కూడా ఉపాధ్యాయ లోకమంతా కట్టుబడి ఉండాలని తెలియజేస్తూ ఆ దిశగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జై తెలంగాణ.